పారిశ్రామిక ప్రగతి నవ్యాంధ్ర ప్రగతి ప్రస్థానంలో అత్యంత కీలకమైన అంశం. ఆ విషయంలో రోజురోజుకు వేగంగా అడుగులు వేస్తోంది సింహపురి. ఇప్పటికే గణనీయమైన అభివృద్ధి పథాన పయనిస్తున్న పురోగతికి అదనంగా 3 ఏళ్లలో 1.64 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, లక్షల మందికి ఉపాధి అవకాశాల కల్పన అంచనాలతో వడివడిగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే చాలా పరిశ్రమలకు కావాల్సిన ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయి. లక్ష్య సాధన కోసం సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అవసరమైన అనుమతులు వేగంగా అందిస్తున్నారు. కిసాన్ సెజ్లో ఈ ఏడాది నుంచే పరిశ్రమల కళ మొదలైంది. మొత్తంగా చూస్తే ఔత్సాహిక పారిశ్రామికవేత్తల చొరవతో ఇలా అభివృద్ధిలో వేగంగా పయనించనుంది నెల్లూరు తీరం. ఇప్పటి వరకు ఉన్న రోడ్డు, రైలు మార్గాలతో పాటు త్వరలో విమానయానం కూడా అందుబాటులోకి రానుండటం చూసి మరింత మంది సింహపూర్ వైపు చూస్తున్నారు. ప్రగతి కేంద్రం వైపు ఆకర్షితులవుతున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూర్యోదయ ఆంధ్రప్రదేశ్లో అపార అవకాశాల ఖనిగా ఆశలు రేకెత్తిస్తోన్న ప్రాంతం. తూర్పున విశాఖకు దీటుగా సహజ సిద్ధమైన సానుకూలతలే బలంగా ప్రగతి పథంలో పోటీ పడుతున్న అభివృద్ధి కేంద్రం. సువిశాల సముద్ర తీరం, రైల్ రోడ్ అనుసంధానం, అన్నింటా అనుకూలతలతో రాష్ట్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పటికే ఉన్న ఆదరణను విభజన అనంతర పరిణామాలు మరింత పెంచాయి. వ్యవసాయం తర్వాత పారిశ్రామిక ప్రగతే నెల్లూరు జిల్లా ప్రగతికి ఆలంబనగా ఉంది. కృష్ణపట్నం ఓడరేవు నిర్మాణానంతరం పరిస్థితి మరింత మెరుగుపడింది. అనేక మంది పారిశ్రామికవేత్తలు ఓడరేవు చుట్టూ పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఓడరేవు పరిసర ప్రాంతాల్లో థర్మల్ విద్యుత్ కేంద్రాలు, ఆయిల్ పరిశ్రమలు అనేకం వచ్చాయి. వాటితో పారిశ్రామికంగా మరింత ముందుకు వెళ్తుండగా మేనకూరు, శ్రీ సిటీ సెజ్ల ద్వారా అనేక పరిశ్రమలు జిల్లా వైపు పరుగులు పెడుతున్నాయి. నిరుద్యోగులకు ఉపాధి, ఇటు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే పరిశ్రమల ఏర్పాటుతోనే ప్రగతి అన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన. అందుకోసం దేశ విదేశాల్లో పర్యటిస్తూ రాష్ట్ర పారిశ్రామిక రంగ ప్రగతికి ప్రణాళికలు రూపొందిస్తున్న ముఖ్యమంత్రి విశాఖ వేదికగా పారిశ్రామికవేత్తల సదస్సు నిర్వహించి జిల్లాలో పలు పరిశ్రమల ఏర్పాటుకు అవగాహన ఒప్పందం కుదిర్చారు. పారిశ్రామికవేత్తలకు ఇబ్బందులు లేకుండా సింగిల్ డిస్క్ పోర్టల్ ని ఏర్పాటు చేసి ఏకకాలంలో అన్ని అనుమతులు ఇచ్చే ఏర్పాట్లు చేశారు. ఈ పరిశ్రమల కోసం చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రయత్నాల్లో భాగంగానే ఇటు సింగపూర్ కానీ, చైనా కానీ, జపాన్ కానీ కూడా పోయి అక్కడ ఇన్వెస్టర్స్ మీట్లు పెట్టడం, అక్కడ ఇన్వెస్టర్స్ కలవటం, అక్కడి నుంచి కూడా వారు చాలామంది కూడా మన రాష్ట్రానికి రావడానికి అన్ని విధాలుగా కూడా ముందుకు వస్తున్నారు. అదేవిధంగా కూడా మన వైజాగ్లో కూడా ఇన్వెస్టర్స్ మీట్ ఒకటి జరిగింది. దానికి సుమారు దగ్గర 4,70,000 కోట్ల రూపాయలు ఎంఓయూలు కూడా చేసుకోవటం జరిగింది. దాంట్లో కొన్ని కూడా ల్యాండ్ కాబోతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కొన్ని పరిశ్రమలు మన నెల్లూరు జిల్లా కూడా ఆల్రెడీ శ్రీజీ సిటీలో కొన్ని గ్రౌండ్ కావటం జరిగినాయి. ఇంకా కూడా కొన్ని పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే గత ప్రభుత్వ హయాంలో భూసేకరణ జరిపిన ఆర్థిక మండళ్లు పూర్తిగా వినియోగంలోకి తీసుకువచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. చెన్నై, బెంగళూరు పారిశ్రామిక నడవాలు కృష్ణపట్నం ఓడరేవుకు అనుసంధానం చేస్తూ పారిశ్రామిక ప్రగతికి తెరతీశారు. దేశ విదేశీ పారిశ్రామికవేత్తల్ని జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఆహ్వానిస్తూ మార్గం సుగమం చేసి ఈ 2 ఏళ్లలో పారిశ్రామిక ప్రగతితోనే అభివృద్ధి అని నిరూపించారు. నెల్లూరు జిల్లాకు దాదాపు 169 కిలోమీటర్ల తీర ప్రాంతంతో పాటు ఎన్నో వనరులు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ సద్వినియోగం చేసుకుంటూ కొత్త పరిశ్రమల కోసం ప్రణాళికలు తయారు చేశారు. మొత్తం 1,64,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు చేసి 4,36,000 మందికి ఉపాధి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నెల్లూరు పారిశ్రామికంగా అభివృద్ధి చెందే జిల్లా. ఆల్రెడీ యాక్చువల్గా శ్రీసిటీ తీసుకుంటే ఎన్నో కంపెనీలు రీసెంట్గా వచ్చినాయి. అయితే ఈరోజు మనం కృష్ణాపట్నంలో దాన్ని స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీగా అనౌన్స్ చేశారు. దాన్ని డెవలప్ చేయాలా, దాన్ని డెవలప్ చేయడానికి మౌలిక సదుపాయాలు కొన్ని క్రియేట్ చేయాలా. దానికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారితో మాట్లాడుతున్నాం. మౌలిక సదుపాయాలు క్రియేట్ చేసి ఖచ్చితంగా ఆ ఏరియాను కూడా ఇండస్ట్రియల్ హబ్గా చేయడం జరుగుతుంది.
ఈ 2 ఏళ్లలోనే 57,000 కోట్ల రూపాయలతో పరిశ్రమలు నెలకొల్పి 4,000 మందికి ఉపాధి కల్పించగలిగారు. వచ్చే 3 ఏళ్లలో మిగిలిన పరిశ్రమలు పూర్తి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 19 మెగా ప్రాజెక్టులకు 20,053 కోట్ల పెట్టుబడులతో 37,910 మందికి ఉపాధి కల్పిస్తారు. 54 చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం 1,647 కోట్ల రూపాయల పెట్టుబడులతో 11,022 మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరో 36 మధ్య తరహా మెగా పరిశ్రమలు నెలకొల్పేందుకు 6,096 కోట్ల రూపాయల పెట్టుబడుల అంచనాతో ప్రతిపాదనలు రూపొందించారు. వాటి ద్వారా 20,752 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ ఏడాది జనవరిలో విశాఖపట్నం వేదికగా జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సులో జిల్లాలో 12 పరిశ్రమలు నెలకొల్పేందుకు 11,354 కోట్ల రూపాయలతో అవగాహన ఒప్పందం జరిగింది. ఈ పరిశ్రమల ద్వారా 11,716 మందికి ఉపాధి లభిస్తుంది. చిన్న తరహా పరిశ్రమలు ప్రస్తుతం జిల్లాలో 30,869 నెలకొల్పగా మూలధన పెట్టుబడిగా 434 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ పరిశ్రమల ద్వారా అత్యధికంగా 128,429 మందికి ఉపాధి కలుగుతుంది. గతేడాది ప్రభుత్వం తీసుకువచ్చిన సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా ఇప్పటివరకు 297 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశారు. ఇందులో 205 పరిశ్రమల్లో 6,665 కోట్ల రూపాయల పెట్టుబడులతో 15,656 మందికి ఉపాధి కల్పిస్తారు. అవే కాక ఏపీఐఐసి ఆధ్వర్యంలో జిల్లాలో ప్రస్తుతం 21,640 ఎకరాల భూసేకరణ చేపట్టారు. ఇందులో ప్రభుత్వ భూములు 17,862 ఎకరాలు, పట్టా భూములు 3,775 ఎకరాలు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న 11 పారిశ్రామిక పార్కుల్లో 3,773 కోట్ల రూపాయలతో వాహన, అల్లాయ్, హలో బ్రిక్స్ పరిశ్రమలు నెలకొల్పి 21,265 మందికి ఉపాధి కల్పిస్తారు. తీర ప్రాంతంలో 76,552 కోట్ల రూపాయల పెట్టుబడులతో 4,832 ఎకరాల్లో ఏర్పాటవుతున్న 8 థర్మల్ కేంద్రాలు జిల్లా అభివృద్ధిలో కీలకం కానున్నాయి. వాటి ద్వారా 17,860 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయాలన్నది లక్ష్యం కాగా ఇప్పటికే 5 ఉత్పత్తి ప్రారంభించాయి. వీటి ద్వారా 10,970 మందికి ఉపాధి కలుగుతుంది. వీటన్నింటి పురోగతిపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. సింగిల్ డెస్క్ పాలసీ అని ఒకటి పెట్టారు. త్వరితగతిన ఇండస్ట్రీస్కి అప్రూవల్స్ ఇవ్వడానికి. అది టైం బౌండ్ ప్రోగ్రాము. ఆన్లైన్లో అప్లై చేస్తారు. 7 days, 14 days, 21 days 3 slots కింద అప్రూవల్స్ ఇస్తారు. అది వచ్చిన తర్వాత అప్రూవల్స్ చాలా స్పీడప్ అయ్యి చాలా త్వరితగతిన ఇండస్ట్రీస్కి అనుమతులు వస్తున్నాయి. కాబట్టి అనుమతులు వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇప్పటివరకు సింగిల్ డెస్క్ పెట్టి April 29, 2015లో స్టార్ట్ చేశారు ఆనరబుల్ సీఎం గారు విశాఖపట్నంలో ఈ సింగిల్ డెస్క్ పోర్టల్ సిస్టమ్ విధానాన్ని. ఇప్పటివరకు మన జిల్లాలో 297 అప్రూవల్స్ ఇవ్వడం జరిగిందండి సింగిల్ డెస్క్ పోర్టల్ కింద. ఇవన్నీ నెక్స్ట్ 1 year 6 నెలల్లో గ్రౌండ్ అవుతాయి. ఇవన్నీ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్. ప్రత్యేక ఆర్థిక మండలిలో పాదరక్షలు, చర్మ, జౌళి యూనిట్ల ఏర్పాటుకు 900 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కృష్ణపట్నం ఇన్ఫ్రాటెక్ ద్వారా 1,106 కోట్ల రూపాయల పెట్టుబడులతో వేలాది మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చెన్నై, బెంగళూరు పారిశ్రామిక నడవా కోసం కృష్ణపట్నం, కొత్తపట్నం, కర్లపూడి, సిద్ధవరం, తిమ్మనపట్నం, మోమ, బల్లవోలు, ఈస్ట్ కనుపూరు, వెల్లపాళెంలో 15,976 ఎకరాలు సేకరించారు. కృష్ణపట్నం ఇన్ఫ్రాటెక్ ఆధ్వర్యంలో నడవాకు అనుబంధంగా పరిశ్రమలు నెలకొల్పనున్నారు. మొత్తం 18,548 కోట్ల వ్యయంతో ఈ పరిశ్రమలు నెలకొల్పేలా డిపిఆర్ని రూపొందించారు. జపాన్ ఆర్థిక సాయంతో ఈ ప్రాజెక్టు పట్టాలకెక్కుతోంది. విశాఖ, చెన్నై పారిశ్రామిక నడవాలో భాగంగా మేనకూరు, కోనేటిపురం, పల్లెపాళెం, పాలచూరు, ఓజిలిలో 4,568 ఎకరాలు సేకరించి పరిశ్రమలు నెలకొల్పనున్నారు. ఆసియాభివృద్ధి బ్యాంక్ ఏడీబీ సహకారంతో ఈ ప్రాజెక్టులు నిర్మించే విధంగా డిపిఆర్ సిద్ధం చేశారు. ఇదే విధంగా విమానాశ్రయానికి దగ్గరగా ఉన్న కిసాన్ సెజ్లో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇప్పటికే 12 పరిశ్రమలు ఏర్పాటు కోసం భూములు కేటాయించాలని ప్రతిపాదనలొచ్చాయి. ఆగ్రో ప్రాసెసింగ్, పవన విద్యుత్ పరికరాల తయారీ, అపాచీ పాదరక్షల తయారీ కేంద్రం, ఇలా భారీ పరిశ్రమల ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. కొన్నింటికి సంబంధించి ఇప్పటికే ఆర్థిక మండళ్ల నిర్వాహకులతో ఒప్పందాలు కూడా జరిగాయి. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఏపీఐఐసి కూడా జిల్లాలో ఆర్థిక మండలి ఏర్పాటు చేసింది. మౌలిక వసతుల కల్పనలో భాగంగా విద్యుత్ సరఫరా, నీటి సౌకర్యం, అంతర్గత రోడ్లు అభివృద్ధి చేశారు. అందుకోసం 200 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 12 పరిశ్రమలు రానున్నాయి. 1,510 కోట్ల పెట్టుబడులతో ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. పరిశ్రమల ఏర్పాటు కోసం 575 ఎకరాల భూముల కేటాయింపులపై ఒప్పందాలు జరిగాయి.
మరో 935 ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటుపై సంప్రదింపులు జరుగుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. కోట మండలం కొత్తపట్నంలో 125 కోట్ల రూపాయల తోళ్ల పరిశ్రమ పెట్టేందుకు కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. రిప్కోకి మేము ఒక 300 ఎకరాలు ఇచ్చాము. వాళ్ళంతా ప్లాన్ చేసుకుని అది ఇండస్ట్రీ ముందుకెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది వాళ్ళకు కూడా ఒక 150 ఎకరాలు ల్యాండ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ప్లాన్ చేసుకుని ప్రాజెక్ట్ ముందుకెళ్ళడానికి త్వరలోనే వాళ్ళు చేద్దామని చెప్పి ముందుకెళ్తున్నారు. అది కాకుండా మాకు ఈ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం 1,00,000 ఎకరాలను ఐడెంటిఫై చేయమన్నారు జిల్లాలో. అందులో ఇప్పుడు సుమారుగా ఒక 40,000 ఎకరాలను ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో ఈ మధ్య మాకు నెల్లూరుకి సౌత్ సైడ్ ఉత్తరం పక్కన ఒక 1000 ఎకరాలను మేము పోషన్ తీసుకోవడం జరిగింది. అనంతవరం, కేకేగుంట, బొడ్డువారిపాలెం, ఆమంచర్ల ఇటువంటి వాటిలో మేము తీసుకొని దానికి అనుగుణంగా ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్ ఎవరికి వస్తే వాళ్ళకి అందరికీ భూములు చూపించి వాళ్ళకి కావాల్సిన విధంగా దాన్ని డెవలప్ చేసి ఇవ్వడానికి మేము ప్రణాళికలు చేసుకుని ముందుకెళ్తున్నాం. బెవరేజ్ పరిశ్రమ ఏర్పాటు కోసం హెచ్సిసిబి సంస్థకు ఇప్పటికే 50 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశారు. విస్తరణ కోసం మరో 100 ఎకరాలను కేటాయించాలని కోరుతున్నారు. జులై నుంచి నిర్మాణ పనులు చేపట్టనున్నారు. 300 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. పవన విద్యుత్ ప్లాంట్లలో అమర్చే రెక్కలు తయారు చేసే కంపెనీ గమేష రినోవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 150 ఎకరాలు కేటాయించారు. ఆగస్టు నాటికి సంస్థ ద్వారా ఉత్పత్తి మార్కెట్లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. కిసాన్ సెజ్, సెంట్రల్ రైల్ సైడ్ వేర్ హౌస్ కంపెనీ లిమిటెడ్ సంయుక్తంగా గోదాముల నిర్మాణం, శీతల గిడ్డంగులను నిర్మించడానికి 10 ఎకరాలు కేటాయించారు. 15 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నారు. భారీ పరిశ్రమలతో పాటు మరికొన్ని పరిశ్రమలు కూడా కిసాన్ సెజ్లో స్థలం కోసం ప్రతిపాదనలు పంపాయి. అవన్నీ కార్యరూపంలోకి వస్తే భారీగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. సెజ్ పరిధిలో విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా 220 kV సబ్స్టేషన్ను ఏర్పాటు చేశారు. మన జిల్లాకు సంబంధించి 12 మంది పారిశ్రామికవేత్తలు ఇక్కడ ఇండస్ట్రీస్ భారీ పరిశ్రమలు పెట్టడానికి అవగాహన ఒప్పందాలు సైన్ చేయడం జరిగింది. 12 పరిశ్రమల వాళ్ళు. అందులో 2 అయితే ఆల్రెడీ ల్యాండ్ కూడా తీసుకున్నారు ఇఫ్కో కిసాన్ సెజ్లో. వాళ్ళు గమేష అనే ఒక ప్రాజెక్టు, వాళ్ళు విండ్మిల్ బ్లేడ్స్ తయారు చేస్తారు. హిందుస్థాన్ కోకోకోలా వాళ్ళేమో మన పెప్సీ కోకోకోలా తయారు చేస్తారు. ఆ రెండింటికి ల్యాండ్ ఇవ్వడం జరిగింది. 150 ఎకరాలు. ఆ ప్లాంట్స్ 2 కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. గమేష్ అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఆగస్టులో ప్రొడక్షన్కి వస్తుంది. హిందుస్థాన్ కోకోకోలా కూడా ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఆ లెవెలింగ్ అది చేస్తున్నారు. అది కూడా నెక్స్ట్ మంత్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ 1 yearలో ఆ ప్లాంట్స్ 2 ప్రొడక్షన్లోకి వస్తాయి. ఇవి కాకుండా మిగతా 12లో ఈ 2 పోతే ఇంకా 12 ప్రాజెక్ట్స్ కూడా ల్యాండ్ ఐడెంటిఫికేషన్ అయ్యి ల్యాండ్ అలాట్మెంట్ ఆ ప్రాసెస్ మీదే ఇంకా స్పీడప్ అవుతున్నాయి. ఆ ప్రాజెక్ట్స్ కూడా వస్తాయి. ఇలా ప్రస్తుతం ఉన్న ప్రతిపాదనలన్నీ కార్యరూపం దాల్చితే నెల్లూరుకే కాదు రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రం కూడా మారిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.